ఒక్కో పరిణామం ఒక్కొక్క అంశానికి దారితీస్తుంది అనడానికి సాక్ష్యాలు అనేకం మనకు కనబడుతుంటాయి. ఏదైనా సరే అదేదో కలేజా సినిమాలో చెప్పినట్టు అద్భుతాలు జరుగుతున్నప్పుడు మనం పట్టించుకునేటప్పటికి అద్భుతాలు అనేటటువంటిది అయిపోతుంటాయి. అట్లాగే రామ్ గోపాల్ వర్మ మాఫియా మీదనే సినిమాలు తీశాడు, అనేక థ్రెట్స్ ఫేస్ చేశాడు. అట్లాగే రకరకాలైనటువంటిది రక్త చరిత్రల దగ్గర నుంచి అనేకం చిత్రాలు తీశాడు, అనేక వార్నింగ్లు ఫేస్ చేశాడు. కాకపోతే రాజ్యహింస అంటే రాజ్యమే ఒక కేసు పెట్టి వెంటాడితే ఎట్లుంటుంది, వ్యక్తుల దాడులు లేకపోతే మాఫియా శక్తుల గురించినటువంటి వార్నింగుల గురించి అయితే భయపడలేదు అతను. కానీ రాజ్యాధికారం ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, ఒక పార్టీ దెబ్బ కొడితే ఎట్లుంటుంది అన్నటువంటి చూస్తున్నారు. చివరికి సోషల్ మీడియాలో తను ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళని వెటకారం అంటే ఇప్పుడు రామ్ గోపాల్ ఎక్కడున్నాడు, పారిపోయి ఎక్కడున్నాడు, ప్రపంచమంతా ఎదిరించినటువంటి ధీరుడు కాస్త పారిపోతున్నాడేంటి ఇలాంటి ట్రోల్ ఫేస్ చేస్తున్నాడు. అదే సందర్భంలో హైకోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నాడు, ముందస్తు బెయిల్ కోసం. పోలీసులకైతే దొరకట్లేదు, అజ్ఞాతలో ఉన్నాడు. అక్కడ కనుక దొరక్కపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు.